Hey guys, what's happening? I was just on my morning jog and then సడన్గా ఒక కాల్ వచ్చింది. మై సిస్టర్ డెలివర్డ్ ఏ బేబీ బాయ్, ఏ చిన్ను ఛాంప్ హ్యాస్ అరైవ్డ్. నేను మామను అవ్వబోతున్నాను గైస్. అవ్వబోతున్నాను కాదు, అయిపోయాను ఆల్రెడీ. చాలా హ్యాపీగా ఉంది. వెయిట్, దీని అర్థం ఏంటి తెలుసా మీకు? నేను తిరుపతికి వెళ్ళిపోవాలి కొత్తగా వచ్చిన హీరోని చూడడానికి. స్పీడ్ గా వెళ్ళి ట్రావెల్ బ్యాగ్ రెడీ చేయాలి. 40 minutes జాగింగ్ చేశాను, అంటే మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ కూడా తీసుకున్నాను. టోటల్ డిస్టెన్స్ 3 kilometers. Come on guys, I'm ready for this super emotional and unexpected journey to meet my Bujji Babu. Let's go to see the champ guys. Let's go. ఫుల్ ఖాళీ. చూడాలి మెట్రోలో సీట్ దొరకదు. A lot of boring math later. బస్సు లంచ్కి ఆగింది. టేస్ట్ అయితే చాలా చెత్తగా ఉంది. లిటరల్గా చెప్పాలంటే నాకేం నచ్చలేదు. కానీ ఏదో ఒకటి ఆకలికి తినాలిగా. కానీ ఎక్సైట్మెంట్ మటుకు పీక్స్లో ఉంది గైస్, పీక్స్. ఈ బస్సుల్లో కనీసం ప్రశాంతంగా తినని కూడా తిన్నారు. నేను తిందాం అనుకున్నా, స్పీడ్గా తిని ఎక్కిళ్ళు కూడా వచ్చేసాను నాకు. ఫైనల్గా తిరుపతికి వచ్చాము మనము. చూస్తుంటే అర్థమైపోతుంది అదే తిరుపతి అని చెప్పి. గైస్ మొత్తానికి వచ్చేసాము. నేను ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నానో ఇప్పుడు నేను చెప్పలేకపోతాను. 12కి ఎక్కాను బస్సు, ఆల్మోస్ట్ 5 అవుతుంది ఇప్పుడు. సో లెట్స్ గో గైస్. తిరుపతి లోపల నాకు ఆల్మోస్ట్ ½ అవర్ పట్టింది. పద వెళ్ళిపోదాం గైస్. లిటరల్గా నేను నంబర్స్ కౌంట్ చేసుకుంటున్నాను 100 నుంచి. ఎప్పుడు చూస్తానా అని చెప్పి. మా అక్కకి బేబీ బాయ్ ఇప్పుడు అది చూపించడానికి వెళ్తున్నాను. లెట్స్ గో. తిరుపతి ఈజ్ ఆల్వేస్ తిరుపతి బ్రో. నేను చెప్పగలుగుతాను గైస్. ఏంటంటే తిరుపతి బీయింగ్ తిరుపతి అంటే ఇదే. అంటే ఒక బ్రహ్మోత్సవాలు కానీ ఏమైనా జరిగినప్పుడు రోడ్స్ ఇలా ఉంటాయి గైస్. ఈ కైండ్ ఆఫ్ వైబ్ని కదా కోరుకుంటాం మనం అందరం. డీటెయిల్ చూడండి ఎలా ఉందో ఇది గైస్. అందుకే నాకు అప్పుడప్పుడు బాధ మేము తిరుపతి వదిలేసి వెళ్ళిపోయినాము అంటే. మొత్తం తిరుపతి అంతా కూడా వెలిగిపోతుంది. చూడండి ఎలా ఉందో. The next day. నేనల్లుడా గైస్, టైం ఆల్మోస్ట్ 11:20 అవుతుంది. బస్సు దొరుకుతుందో, సారీ బస్సు గురించి కాదు, ఫస్ట్ ఇప్పుడు నాకు ఆటో దొరుకుతుందో లేదు కూడా తెలియదు. చూడాలి నాకు బస్సు ఆటో దొరుకుతుందో లేదని. కొంచెం 2 kilometers అనుకుంటాను. సో లెట్స్ ట్రై. 6.5 hours later. 4:30కి టీన్ ఫ్యాక్టరీ గైస్. ఎంత ట్రాఫిక్గా ఉంది చూడండి. ఇక్కడ మెట్రో స్టేషన్ అనేది వచ్చినాము గైస్. మార్నింగ్ టైమ్స్ చూడండి ఎంత ఖాళీగా ఉంటుందో. అదే ఇంకొక 1 hour దాటిందంటే ఫుల్ అసలు క్రౌడ్తో నిండిపోతుంది ఈ మెట్రో. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, గుడ్ బై. జస్ట్ నా స్వీటెస్ట్ మెమరీని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కుద్ది బారేయండి గైస్.